నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల సమస్య తిరుగులేని ఉద్యమంగా మారుతుంది. జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. కడప మాసాపేట తొలి గడప వద్ద నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ గట్టిగా ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు నగరాధ్యక్షులు పి చంద్రారెడ్డి మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా వేతనాల పెంపు కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం మాటల చర్చలతో కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. జూలై 12 అర్ధరాత్రి నుంచే వాటర్, లైటింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోని అన్ని వింగుల కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే అన్ని మున్సిపల్ సేవలు ఆగిపోతాయని, ప్రజలకే తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయని హెచ్చరించారు. అధికారులు నీళ్లు విడిపించమంటూ అమ్యూనిటీ సెక్రటరీలను ఒత్తిడి చేస్తున్నారని, కానీ వాటర్ లైన్ పోతే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానికి ప్రభుత్వందే బాధ్యత అంటూ స్పష్టం చేశారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను అందించాలని కోరారు. 25,000 లోపు వేతనాలున్న కార్మికులకు వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, కార్మికుల్ని మోసం చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా కోశాధికారి ఎస్ గోపి, సహాయ కార్యదర్శులు ఎం ఆనందరావు, టి బ్రహ్మానందరెడ్డి, పర్మనెంట్ నాయకులు ఆర్ కొండయ్య, నగర అధ్యక్షులు సుంకర రవి, ఇంజనీరింగ్ విభాగ నాయకులు సుబ్బరాయుడు, గురువయ్య, రామ్మోహన్ రెడ్డి, శరత్, శ్రీకాంత్, ప్రవీణ్, ఆంజనేయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం చర్చల ద్వారా హక్కుల న్యాయం చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుంది అంటూ కార్మికులు స్పష్టం చేశారు. ఒక నిమిషం